చదువుకుందాం. కీర్తనలు 46వ అధ్యాయం. 146 కీర్తనలు 146వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతటిని మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 146. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధురాండ్రును ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. ప్రభు సహాయం నిమిత్తమై మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీకు వందనము చెల్లిస్తున్నాను. ప్రేమించి జ్ఞాపకం చేసుకొని తండ్రి, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నేను ఆరాధించుటకురకై మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నడిపించిన మీ ప్రేమంతటిని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను. చదివిన వాక్యం ద్వారా నాతో మాత్రం మీరు మాట్లాడుతుండండి. వచ్చిన బిడ్డల కొరకే వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే నీకు వందనం చెల్లిస్తూ తండ్రి, నీ సన్నిధిలో ఆరాధనలో మరి వాక్యం ద్వారా మేము సంధి చేయబడి నిన్ను యోగ్యంగా ఆరాధించుటకు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే నీకు వందనం చెల్లిస్తూ ఈ సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పచ్చు. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వాక్యాన్ని మనము ధ్యానం చేసినట్టయితే మొట్టమొదటిగా అక్కడ రెండవ వచనం అంటాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. ఈ లోకంలో ఏది కూడా మనము చెప్పుకోవడానికి లేదు. ఎట్లా నా జీవితకాలం అంతయు నేను నా దేవుణ్ణి స్తుతిస్తా అన్నటువంటి ఈ గొప్ప సత్యము ఈ లోకంలో మరి ఎవ్వరికి కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా జీవితకాలంలో మనం అనుకున్నది ఏది కూడా మనతో ఉండదు. అది అందుకనే మరి ఇక్కడ దావీదు కీర్తన రాస్తూ ఆయన గొప్ప సత్యాన్ని ఎరిగినట్టు వాడు. ఆయన ధనికుడిగా పేదరికంలో నుండి, గొర్రెలు కాసే ఆ స్థితిలో నుండి ఆయన మరి దేవుడు ఆయనను బయటికి తెచ్చినాడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఆయన మొట్టమొదటిగా ఎక్కడ ఉండేవాడండి? గొర్రెల
దొడ్డిలో గొర్రెల కాపులలో ఉండేటువంటి వాడు. అటువంటి స్థితిలో నుండి దేవుడు నన్ను మరి రక్షించినాడు, నన్ను కాపాడినాడు అనేటువంటి ఆ స్థితి ఆయన జ్ఞాపకం పెట్టుకొని ఎరిగినటువంటి దేవుడిగా ఆయన మరి దేవుణ్ణి ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అందుకనే మనకు బైబిల్ అంతట్లో కూడా కీర్తనల భాగము మరి దేవుణ్ణి ఆరాధించటంలో ఎంతో ప్రాముఖ్యతను మరి చూపించినాడు దావీదు. ఎంత అంటే అసలు సమస్తం ఆయననే సమస్తమును అని మనం గ్రహించేలాగున ఆ గొప్ప కార్యాన్ని ఆయన తన మాటల ద్వారా ప్రభువును గణపరచడం ద్వారా, ప్రభువును ఆరాధించడం ద్వారా దాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఒక విశ్వాసి మరి మనం ప్రభువునందు మరి ఎన్నిక చేయబడినటువంటి మనము ఏమి చేయాలనేది చూపిస్తూ వచ్చాడు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో చూసినట్టయితే 7వ అధ్యాయము 2వ సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలా చెప్పు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులలో నున్న నన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించినాడు దేవుడు ఆయన. అంటే గొర్రెల కాపరుగా ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను మరి ఏలుటకు, కాపాడుటకు దావీదును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అదే అధ్యాయం 18వ వచనంలో ఏముందండి? దావీదు రాజు లోపట ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చున్నాడు. చాలు, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఆయన రాజుగా చేశాడండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఏలడానికి ఒక అధికారిగా మరి చేసి ఉంటున్నాడు. ఆయన అతిథిగా నిలిపి ఉంటున్నాడు. ఎంత గొప్ప అధికారంతో దేవుడు తన యొక్క స్థితిని మరి చూపించి ఆ తర్వాత ఆయనను మరి ప్రభు సన్నిధిలో తనను నిలుపుకున్నట్టు మనం చూస్తుంటాం. ఇది మనకై మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కాదు, కానీ దేవుడే మనల్ని ఏర్పరచుకొని, ఆయన ప్రేమ ద్వారా దేవుడు మనల్ని ఏర్పరచుకొని మనల్ని ప్రేమించి తను ఎంతగానో మన ఎడల ఆ యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ వచ్చాడు. అందుకనే దావీదుకి ఏమి కొదవ లేదు అసలు. ఆయనకు డబ్బు విషయంలో కానీ, బలగం విషయంలో కానీ, అధికారం విషయంలో కానీ, ఆ తర్వాత ఆ దావీదు సమయంలో ఆయనకు భార్యలు కూడా ఎక్కువగా ఉండేవి. కాబట్టి ఏ విషయంలో కూడా ఆయనకు కొదవలేదు. కానీ ఒకటి గ్రహించినాడు దావీదు, ఏంటంటే కీర్తన 146లో మనం చూసిన రీతిగా నా జీవితకాలం అంతా, 2వ వచనం అంటాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఆయన జీవితకాలంలో వెంబడించడానికి కావలసినంత రాజరికం ఉంది, కావలసినంత డబ్బు ఉంది, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. వీటన్నిటికంటే కూడా ఇవన్నీ కూడా తాత్కాలికమని, నా ప్రాణంను మరి సంతోషపరిచేది, నన్ను బ్రతికించేది నా దేవుడని
దావీదు ఎరిగినవాడుగా ఉన్నాడు. అందుకనే నన్ను నీవు ఎక్కడి నుండి ఏర్పాటు చేసుకున్నావని అంటూ వచ్చాడు. గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలుకు నా జనుల మీద అధిపతినిగా నియమించి తిని 2 సమూయేలు 7:9 చూచింది. కాబట్టి అంత గొప్పగా దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. నిజంగా ఈ లోకంలో మనము ఎలాంటి వారమండి? ఈ లోకంలో మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారమే. మనం ఆవిరి వంటి వారమే. ఇవన్నీ సత్యాలు మనకు తెలియజేశాడు. నువ్వే పాటివాడు అటువంటి అంతగా తెలియజేసినప్పటికీ కూడా, మనకు వివరించినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే అన్నీ సమృద్ధిగా ఉంటే దేవుణ్ణి మర్చిపోయేటువంటి ఆ స్థితిలోనికి వస్తాం. కానీ దావీదు అలా కాదు. ఆయనకు అన్నీ ఉన్నా కూడా ఆయన ఎంత మంచి జ్ఞానంతో మాట్లాడుతూ వచ్చాడంటే, ఈ లోకంలో అన్నిటికంటే కూడా నీతో నేను ఉండడం, నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ నీ కొరకే జీవించడం అది ఎంతో ప్రాముఖ్యమని గ్రహించినాడు. అందుకని 3వ వచనంలో అంటాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి అని ఈ మాటలు ఎవరు పలుకుతున్నారంటే రాజుగా చేసిన దావీదు పలుకుతున్నాడు. ఆయన రాజుగా చేశాడు. ఆయన రాజరికం వెళ్తూ వచ్చినాడు. ఆయన చెప్తున్న మాట మనకు బహుతేటగా ఏమంటుందంటే, వీరెవ్వరి ద్వారా రక్షణ కలగదండి. వీరెవరి ద్వారా రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి అంటున్నాడు. ఆ తర్వాత 4వ వచనం ఏమన్నాడు? 146:4 వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఎంతటి గొప్పవారైనా, ఎంత మరి గొప్పగా లక్షల నెలకు సంపాదించేవారైనా, రాజులైనా, ఏ హోదాలో ఉన్నప్పటికీ కూడా వారి ప్రాణములు ఏమైపోతాయట? వెడలిపోతాయి, మంటి పాలవుతారు అనేటువంటి ఆ స్థితి. అది దావీదు మరి ఎరిగినవాడుగా ఉండి, మనం చూసాం కదా కీర్తనల గ్రంథం అంతట్లో కూడా, కీర్తనల్లో ఎక్కువ శాతం దావీదు దేవుని ఆరాధించే విషయము ఎంతో మర్చిపోని వాడుగా ఎక్కువగా మరి తెలియజేస్తూ ఉంటాడు. ఆయనంత ఆరాధన కొరకే తెలియజెప్పినంత మరి ఇంకెవరు లేరు. దావీదు ఎంత గొప్పగా మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఈ సమయంలో మరి ప్రభు మనల్ని నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడున్నావో, మారుమూలలో కుగ్రామైనప్పటికీ ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన కనుక మనల్ని ఏర్పరచుకోకపోతే మనము మన డబ్బులను బట్టి, మన యొక్క హోదాలను బట్టి, వీటన్నిటి ద్వారా మనము ఆయనను సంపాదించుకోలేము. అందుకని ఒక అతను ఈ శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన ఏమంటాడంటే, ఇదేదో చాలా బాగుంది, ప్రార్థన చేయగానే మరి స్వస్థత ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి కదా, నీకు ఎంత డబ్బైనా నేను ఇస్తాను, నాకు అది ఇవ్వవా అని అడుగుతూ ఉంటాడు. ఇది అపరిశుద్ధాత్మ చేసే కార్యము, నాకు ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. అంటే అది డబ్బు ద్వారా వచ్చేది కాదు, అది డబ్బు ద్వారా. చూడండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము అనగా దేవుడు మనల్ని
ప్రేమతో ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని మనము ఈ సమయంలో గ్రహించే వారంగా ఉండాలి. 8వ అధ్యాయము 17వ వచనం నుండి, అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మను అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు కీయుడని అడిగిను. చూసారా, ఇది కావాలి, నీకు కావాలంటే నేను డబ్బు ఇస్తాను, నీకు ద్రవ్యం పెడుతున్నా, ఇది నీకు కావాలి అని అన్నప్పుడు అప్పుడేమన్నాడు? అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకున్నందున నీ వెండి నీతోనే కూడా నశించునుగాక. ఈ వెండి బంగారంలో ఈ డబ్బులు ఇవన్నీ కూడా అవన్నీ నశించిపోయేటి, అలాగే నీతో పాటు అవి నశించునుగాక అని చెప్తూ వచ్చాడు. అంటే పేతురు కూడా బహు స్పష్టంగా దావీదు వలె గ్రహించిన వాడుగా ఉన్నాడు. దావీదు వలె అన్నిటికంటే ఉత్తమము మరి దేవుడే అనేది గ్రహించిన వాడుగా ఉంటున్నాడు. అందుకనే 21 అన్నాడు, 21 వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఈ లోకంలో సరి అయినటువంటి హృదయం దేవునికి కావాలి, ఆరాధించే హృదయం. డబ్బు ద్వారా ఏదో అలవాటుగా మనము తల్లిదండ్రులు క్రైస్తవులై పుట్టినంత మాత్రాన వారితో ఉన్న ద్వారా బట్టి మనకు రాదు అది. ఆయన హృదయం గ్రహించేవాడు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. చూసారా, పేతురు కూడా చెప్తుంటున్నాడు స్పష్టమైనది. ఇక్కడ దేవుని దగ్గర నువ్వు మారు మనసు పొంది నీవు దేవుని దగ్గర క్షమాపణ పొందిన వాడుగా ఉండాలి. అందుకని ఇక్కడ దావీదు కూడా ఏమంటుండంటే 4వ వచనంలో 5వ వచనం, అది కీర్తనలు 146లో, అదే రాజుల చేతనైనను 3వ వచనం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. అంటే ఏంటంటే ఇక్కడ వెండి బంగారములు వీటన్నిటి ద్వారా నీవు వెనక చేయబడడం, నువ్వు ఆయన కలిగి ఉండడం, ఇవన్నీ అసాధ్యం. అదొక చెడుతనం కలిగినటువంటి నీ హృదయం, దానికి మారు మనసు కావాలి. 23వ వచనం అంటాడు అపొస్తలుల కార్యములు 8:23, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పెను. ఇక్కడ పేతురుకే ఆయన యొక్క మరి స్థితిగతి నేను చూచి ఇంత ఘోరమైన స్థితిలో ఉంటున్నావు అని చెప్పగలిగాడంటే మరి దేవుని దృష్టిలో ఎంతగా ఉండొచ్చు. ఆ స్థితిలో నుండి మార్పు చెందినవాడుగా ఉంటేనే మనం పొందగలుగుతాం. అందుకని చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపొస్తలుల కార్యం 2:38, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందటండి? పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ డబ్బులు ఇస్తే వస్తుందని చెప్పాడా? డబ్బులు ఇస్తే నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడతావా? దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే ఆయన నీ కొరకై నా కొరకై ఆయనకున్న సమస్తమును వదిలి ఆయన ఈ లోకానికి తాను రిక్తునిగా చేయబడి ఈ లోకానికి వచ్చినాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
ఫిలిప్పి 2వ అధ్యాయము, ఫిలిప్పి 2:7 నుండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తునిగా అంటే ఏమి లేనివానిగా చేసుకున్నాడు. ఎందుకు ఈ స్థితిలోనికి ఆయన వచ్చినాడు? కుమారుడైనటువంటి క్రీస్తు ఎందుకు వచ్చాడండి? నీకు నాకు ఉచితముగా రక్షణ, లేదంటే ఆ పరిశుద్ధాత్మ అను వరమును నీకు నాకు ఇవ్వడానికి కొరకే ఈయన తన స్వరూపమును సొగసును కోల్పోవలసి వచ్చింది. 6వ వచనంలో అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును కలిగినుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన ఎంచుకొనలేదు. ఈ లోకంలో మనుషులను మనం చూస్తూ ఉంటాం కదా, కొంచెం అభివృద్ధి కాగానే కిందికి రారు వాళ్ళు. వాళ్ళ యొక్క మనస్తత్వం అలా ఉంటుంది అన్నట్టు. ఇక మేము పైకి వెళ్ళిపోయినాం అనుకుంటారు. కానీ మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తను తాను తగ్గించుకొని ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడుగా 8వ వచనం ఉంటాడు. మరియు ఆయన ఆకాశమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. దేవుని యొక్క ఏర్పాటు ఇదంతా కూడా ఎందుకొరకంటే నీకు నాకు ఆయన యొక్క గొప్పతనాన్ని నీకు ఇవ్వడానికి కొరకే. అందుకనే కీర్తన 146లో మనం చూసిన రీతిగా వీరెవరి చేత మరి రక్షణ కలగదు, వారందరూ ప్రాణమును విడిచేవారే. అయితే అలా చెప్తూ తర్వాత 144:15 వచనంలో ఏమన్నాడు? ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. దేవుడు ఆయనే మనల్ని వెదికాడు, మనం ఆయన వెతకలేదు. మనం వెతికితే కావాలంటే ఇప్పుడు అపోస్తుల కార్యంలో మనం చూసిన ఆయనలాగా అవుతుంది. ద్రవ్యం ఇచ్చినా, నీకున్న ఆస్తి ఇచ్చినా, నీకున్న పంట పొలాలు ఏమి ఇచ్చినా కూడా అది కాదు. కానీ ఆయనే మనల్ని వెతికినాడు, ఆయన మనల్ని రక్షించుకున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఏమన్నాడు? మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి. చూసారా అండి, ఇది ప్రాముఖ్యం. ఏంటంటే తానే మనలను ప్రేమించినాడు. మనం ఎలా ఉన్నామని మనం ఈ లోకంలో మనుషులను ప్రేమిస్తాం. ఎట్లా అంటే వారు శుభ్రంగా ఉంటే, మంచి బట్టలు వేసుకుంటే, ఆస్తి గలవారు అయితేనే మనం ప్రేమిస్తాం. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అండి? ఏ రీతిగా ఉన్నది మన మీద? ఎందుకంటే ఇక్కడ అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో 23వ వచనంలో ఏమన్నాడు? నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పింది. అంటే మన యొక్క స్థితి ఎలా ఉందట? ఈ దుష్టత్వము ఘోరమైనటువంటి ఈ స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడండి? ప్రేమించాడు. ఆయన ప్రేమించినాడు. ఈ మధ్యకాలంలో మనకు బాగా తెలుసు, ఘోర దుష్టత్వం మనసు కలిగినటువంటి ఒక వ్యక్తి తను గుట్టపై నుండి ఒక ఆయనను తోసేసినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆమె ఎలా తోసేసిందో అలానే తోసేయాలి. ఇప్పుడు పోలీస్ దగ్గర చేరినారు అని అంటే, ఒకవేళ ప్రజలలో ఉంటే కనుక ఆమె స్థితి తెలుసు కాబట్టి ప్రజలు ఏం చేస్తారు?
ఆయన వారిని చంపేంత వరకు కూడా కొడుతుంటాడు. ఎందుకంటే ఘోర స్థితికి వారికి కనబడింది. ఆమె యొక్క ఘోరమైనటువంటి దుష్టత్వము మనుషులకు ఏమైంది, కనబడింది. మన లోపల కూడా ఉన్నాయి, కానీ మనకు కనబడలే, అంత ఘోర స్థితికి రాలే. కానీ దేవునికి తెలుసు మన హృదయం ఏ రీతిగా ఉన్నది అనేది ఆయనకు దేవునికి తెలుసు. అందుకనే నీ యొక్క మంచి స్థితి బాహ్యంగా కనబడేది ఏది చూడలేదు, కానీ నీ హృదయాన్ని చూసినాడు ఆయన. నీ హృదయం దుష్టత్వం కూడా ఉన్నదని చూచి ఆయన ఏం చేసినాడు, ఆయనే తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపినాడు. ఇందులో ఏముందట, ప్రేమ ఉంది. ఈ ప్రేమ చేత మరి దేవుడు నిన్ను నన్ను రక్షించి ఉంటున్నాడు. నేను మరి దేవుని యొక్క రక్షణ లేకపోతే ఆయన యొక్క వరమును పొందడానికి కొరకై మనల్ని నీ భక్తి వేషాలు లేకపోతే నీ ద్రవ్యము, నీ డబ్బులు, నీ యొక్క చదువు ఇవన్నీ అడిగాడు ఏమన్నా? ఇవన్నీ అవసరం లేదు ఆయనకు. ఆయనకు కావాల్సింది ఏంటంటే నీకు ఆయన యొక్క వరం ఇవ్వడానికి. 38 అపోస్తులు 2:38 మనం చూసాం కదా. ఆయనకు మారు మనసు, పాపక్షమాపణ, యేసుక్రీస్తు నామములో బాప్టిసము, అప్పుడు మీరు ఏమవుతారు, పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఇలా వరమును పొందినటువంటి వారికి దేవుడు ఒక మంచి మరి జ్ఞానం చేత వారిని నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తాడు కదా. ఆ వచ్చే ముందు ఒక మాట, ఎప్పుడు వస్తాడట ఆయన అని వ్రాయబడి ఉంది. ఎప్పుడు వస్తాడు తప్పిపోయిన కుమారుడు? బుద్ధి వచ్చినప్పుడు. అదే బుద్ధి. ఆ బుద్ధి వస్తేనే నీకు దేవుని ద్వారా వచ్చేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ వరములు ఇవన్నీ కూడా వస్తుంటాయి. అప్పుడు దాని ద్వారా మరి నువ్వేమవుతావు అంటే గ్రహించగలుగుతావు. పరిశుద్ధాత్మ వరము, ఆయన పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నీలో ఉండి మరి ప్రతి విషయాన్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆరాధింపజేసేటువంటి మనసు, ఆయన వెంబడించేటువంటి మనసు, ఈ సమస్తం కూడా ఆయన ద్వారానే మనకు దయచేస్తూ ఉంటాడు. నీకై నువ్వేం చేయలేవు. ఇదంతా కూడా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే దావీదు ఏమంటాడంటే 146లో యెహోవాను స్తుతించుడి, మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. ఎవరేమో కాదండి, నా ప్రాణమా. దేవుడు నిన్ను బ్రతికించాడండి, నిన్ను కాపాడాడు. యాత్రికుడు ప్రయాణం బుక్లో మొట్టమొదటిగా ఆ యాత్రికుడు జాన్ బన్యన్ రాస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆయన వీపు మీద ఏముందండి, పాపము మూట ఉంది. ఆ పాపపు మూటతో ఆయనకు తెలియపరిచాడు. ఆయన తెలుసుకున్నాడు. పరిశుద్ధాత్మని ద్వారా ఆయనకు తెలియబడిన తర్వాత ఏమైందంటే, ఈ మూటను దించుకోవాలి, నేను ఈ మూటను దించేయాలి. అప్పుడు భార్య పిల్లలు వచ్చి అంటుంటారు, మేము ఇక్కడ ఆకలితో ఉన్నాం, ఇక్కడ ఎన్నో బాధలలో ఉన్నాం, ఏదేదో అని అంటుంటే, అప్పుడు ఆయన ఏమంటాడు యాత్రిక ప్రయాణంలో, మీకంటే ఎక్కువ నాకు బాధ ఉంది, నా పాపపు మూట తొలగిపోవాలి, అది నాకు ప్రాముఖ్యము. మిమ్మల్ని చాదడం, మిమ్మల్ని ఇవ్వడము, వీటన్నిటికంటే కూడా నాకున్న ప్రాముఖ్యం ఏంటి, నా ప్రాణము దేవునిని స్తుతించేటువంటిదిగా లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, నా పాపపు మూటను అవన్నీ కూడా దించుకోవాలి. కాబట్టి అది ఎక్కడా అని వెతుకుతూ వచ్చాడు. చివరికి ఆయన కనుగొన్నాడు. ఈ లోకంలో అంతటికంటే ప్రాముఖ్యము ఏమన్నాడు, నా ప్రాణముతో. ఎందుకంటే నా ప్రాణాన్ని ఆయన బ్రతికించుతూ వచ్చాడు, నన్ను కాపాడుతూ వచ్చాడు. అంతే మాత్రమే కాదు, ఇంకా మనము నూతన నిబంధనలు చూసినట్టయితే, నీ ప్రాణము నా ప్రాణమును ఆయన నశించిపోకుండా, నిత్య నరకాగ్నిలోనికి పోకుండా ఆయన వెదికి రక్షించి మనకేమిచ్చాడండి,
నిత్య జీవాన్ని దయచేశాడు. ఈ నిత్య జీవము నాకు కావాలి, అది నాకు ప్రాముఖ్యము అని వెతుకుతూ వచ్చాడు. అప్పుడు ఆయనకు ఎవరు కనపడ్డారు? యేసుక్రీస్తు సిలువలో ఆయనకు కనబడినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఇగో ఈ పని చేశాడు. ఏ పని? అపొస్తలుల కార్యంలో మనం చూసాం కదా, మారు మనసు పొందినాడు, పాపాలన్నీ ఒప్పుకున్నాడు, నేటి బ్యాప్టిస్ట్ సాక్ష్యం కలిగి అప్పుడు పరిశుద్ధాత్మను వరమును ఆయన పొందిన విధానాన్ని మనము చూస్తాం. యేసుక్రీస్తు ద్వారా మనకున్నటువంటి నిజమైనటువంటి గొప్పతనం ఏంటంటే